అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు ప్రధాని. మోదీ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. హైదరాబాద్ వ్యాప్తంగా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ప్రధాని ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలున్నాయి. పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లబోతున్నారు మోదీ. ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా భేటీ కాబోతున్నారు మోదీ. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రధాని మోదీ ఇటు బేగంపేట విమానాశ్రయం నుంచి హెచ్ఏసీసీకి చేరుకున్నారు. హెచ్ఏసీసీలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ప్రధాని నరేంద్ర మోదీ వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన్మోహన్ లాగా ఇప్పుడు మీ సహకారం కూడా కావాలి అంటూ ఇటు ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానిని ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా మీరున్నారు, అప్పుడు మీకు ఎలా సహకారం అందించారో మాకు కూడా అలాగే అందించండి. ఇప్పుడు ఇది వికాస ఉత్సవం అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి మీ పాత్ర ఎంతో కీలకం, మీ సహకారం కావాలి అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించాం, దీనికి కూడా మీ సహకారం కావాలంటున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఇంకా సహకారం అంటే ఇది ఇంకా మరింత సహకారం అందించాలి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఇటు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెచ్ఏసీసీకి చేరుకున్నారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్కి చేరుకోబోతున్నారు. ఇప్పటికే క్యాడర్లో ఉత్సాహం కనిపిస్తుంది. నేరుగా పరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, పరేడ్ గ్రౌండ్స్లో ఎటువంటి వాతావరణం ఉంది, ఎటువంటి జోష్ కనిపిస్తుంది అండ్ క్యాడర్లో ఎటువంటి ఉత్సాహం ఉంది, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? आपको 2034 में $1 ट्रिलियन इकोनॉमी, by 2047 $3 ट्रिलियन इकोनॉमी, विकसित भारत में हम जोड़ेंगे। घोषणा पत्र कामयाब हो जाएंगे। आपके साथ హైదరాబాద్ చేరుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటు హెచ్ఐసిసికి వెళ్లి అక్కడ అనేక అభివృద్ధి పనులు శంకుస్థాపనలో పాల్గొనేందుకు కూడా ఎక్కడ ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఒక్కసారి పెరేడ్ గ్రౌండ్ కు సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి సభ ఏదైతే సభా వేదిక సభా వేదిక వద్ద కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ లైవ్ ఉంది. సభా వేదిక వద్ద కూడా దాదాపుగా ఇది పార్టీకి సంబంధించిన, ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రోగ్రామ్ అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఇది పార్టీకి సంబంధించిన సభా కార్యక్రమం. దానికి సంబంధించి 37 మంది కూర్చునేలా కూడా సభపై కూడా చైర్స్ వేశారు. దానికి సంబంధించి ప్రధానంగా అటు తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు అటు రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ముఖ్యమంత్రితో పాటు ప్రధాని కూడా అభివృద్ధి కార్యక్రమాలను కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవాల విజువల్స్ కూడా చూసుకోకపోతే సభకు సంబంధించినటువంటి విజువల్ ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం సచిన్. ఎందుకంటే పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ సభ అంటే కూడా ఇప్పటికటు బీజేపీ తెలంగాణ బీజేపీ 3వసారి ప్రధానమంత్రి అయిన అనంతరం కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంది. భారీ జన సమీకరణ, దాదాపు 2 లక్షల మందిని కూడా జన సమీకరణ చేస్తాము, హైదరాబాద్ స్తంభింపజేస్తాం అనే విధంగా అటు బీజేపీ తెలంగాణ బీజేపీ ఇప్పటికే పేర్కొంది. అందులో భాగంగా వివిధ రంగాలకు చెందినటువంటి నేతల్ని కూడా వైపు తీసుకొచ్చింది. మన దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువ కాషాయం వచ్చినటువంటి నేతలు చాలా మంది ఉన్నారు. మరొక వైపు సాధువులను కూడా కొంతమందిని తీసుకొచ్చింది. ఇంకోవైపు కళాకారులకు సంబంధించి, మరొక వైపు మహిళలకు సంబంధించి కూడా బహిరంగ సభకు ప్రత్యేక ఆకర్షణ కూడా తీసుకొచ్చారు. అక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయిపోతే పవన్ కళ్యాణ్ నేతల ఇళ్ల వద్ద అటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించి మరో అక్కడి నుంచి నేరుగా కూడా ఏపీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి ఇంటి వద్ద తేనీటి అనంతరం కూడా నేరుగా కూడా పేరెడ్ గ్రౌండ్ పేరెడ్ గ్రౌండ్ లో ఒక్కసారి మనం జనసంద్రం చూస్తున్నాం. ఎందుకంటే ఇంకా సభకు సంబంధించి అఫీషియల్ గా కూడా 6:30కు ఉంది. అయినప్పటికీ కూడా దాదాపుగా 2.5 గంటల సమయం ఇంకా సభకు ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున సభా వేదిక వద్ద సభకు సంబంధించినటువంటి అటు సభాస్థలి పూర్తిగా కూడా ఆశా శ్రేణులతో
జరిగిందని చెప్పాలి. ఇంకో పక్క ఇంకా ఇటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ కూడా కూడగట్టినందులో ట్రైన్స్ బుక్ చేశారు. ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి బస్సులు వెహికల్స్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒకవైపు అటు జన సమీకరణ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. దానికి సంబంధించి కూడా ఒకవైపు reducing travel time by 90 minutes and reducing Hyderabad Goa travel time from 12 hours to 8 hours. POL terminal. స్పష్టంగా కనిపిస్తుంది సచిన్. ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాల అనంతరం కూడా నేరుగా ప్రధాని బహిరంగ సభకు వస్తారు. అటు బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఒకవైపు కూడా అటు గెలిచిన అనంతరం మరొక వైపు అస్సాంలో రెండోసారి అటు పుదుచ్చేరికి సంబంధించి అటు మళ్ళీ ఎన్డీఏ అలయన్స్ రావడం ఒకవైపు. ఆల్ రైట్ శ్రీధర్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అఫ్ కోర్స్ ఇప్పటికే క్యాడర్లో ఆ జోష్ కనిపిస్తుంది. భారీ సంఖ్యలో నేతలు అక్కడికి చేరుకున్నారు, క్యాడర్ కూడా అక్కడికి చేరుకుంది. ఎక్కడెక్కడి నుంచో జిల్లాల నుంచి వచ్చిన క్యాడర్తో ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా, పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతం అంతా పూర్తిగా జోష్ నింపుకుందనే చెప్పుకోవాలి. మరి కాసేపట్లో ఆయన అక్కడికి చేరుకోబోతున్నారు. హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఆయన చేరుకోవడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్న సందర్భంలో పూర్తిగా క్యాడర్లో కూడా జోష్ కనిపిస్తుంది. మా ప్రతినిధి శ్రీధర్ అక్కడ ఉన్నారు, అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎప్పుడెప్పుడు ప్రధాని వస్తారని చెప్పి క్యాడర్ చూస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్కి వస్తున్నారు మొదటిసారి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. శ్రీధర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శ్రీధర్, ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం ఉంది ప్రధాని నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్స్కి? ఓకే, పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? ఎన్ని గంటలకు అక్కడికి చేరుకోబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ? సచిన్ అంగరంగ